ఓం నమ శివాయ. ఓ నమో నారాయణాయ. ఈరోజు కార్తీక పురాణం 24వ రోజు కథ. పూర్వము అంబరీషుడనే రాజు కలడు. అతను పరమ భాగవతోత్తముడు, ద్వాదశీ వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము ఆచరించేవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉన్నాయి. అందుచేత ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చెయ్యదలిసి సిద్ధంగా ఉండెను. అదే సమయమున అచ్చటికి కోప స్వభావం కలిగినటువంటి దుర్వాస మహాముని అక్కడికి వచ్చాడు. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలయును కాన తొందరగా స్నానానికి వెళ్ళి రమ్మని చెప్పాను. దుర్వాస మహాముని అందుకు అంగీకరించి సమీపమున ఉన్న నదికి స్నానానికై వెళ్ళాడు. అయితే అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నానో దుర్వాస మహాముని రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నాయి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లు అనుకున్నాను, ఇంటికొచ్చిన అతిథి దుర్వాస మునిని భోజనమునకు రమ్మని పిలిచాను. ఆ ముని నదికి స్నానానికి వెళ్ళి ఇంకా రాలేదు. బ్రాహ్మణునకు ఆతిథ్యం ఇత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపం. అది గృహస్థునకు ధర్మము కాదు. ఆయన వచ్చే వరకు ఆయాన ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి కాబట్టి నా వ్రతము భంగమవుతుంది. ఈ ముని మహాకోప స్వభావం కలవాడు. ఆయన రాకుండా నేను భోజించినచో నన్ను శపించును. నాకేమి తోచుకున్నది, నేనేమి చెయ్యాలి? బ్రాహ్మణ భోజనాన్ని అతిక్రమించరాదు. కాబట్టి ద్వాదశి గడియలు మించిపోకూడదు. అలాగే వచ్చినటువంటి అతిథి బ్రాహ్మణుడు కాబట్టి ఆ మునీశ్వరునికి భోజనం పెట్టకుండా నేను తినకూడదు. మరి ఏం చేయాలని ఆలోచిస్తూ హరిభక్తి కలిగినటువంటి వాడగుడ వలన అక్కడ ఉన్నటువంటి తన యొక్క బ్రాహ్మణులని అడగడం జరిగింది, నేను ఏం చెయ్యాలి అని. అప్పుడు వాళ్ళు ఏకాదశి నాడున్న ఉపవాసము నువ్వు నిష్ఫలం అవుతుంది కాబట్టి నువ్వు ద్వాదశి రోజున ఖచ్చితంగా పారాయణ చేయాలి అని చెప్పి వాళ్ళు చెప్పారు. ద్వాదశి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసనకు కోపం వచ్చును. అంటే పారాయణ చేసి భుజించాడనుకోండి, చేయకుండా భుజిస్తేనేమో భగవంతునికి కోపం, భోజనం చేస్తేనేమో దుర్వాస మహామునికి కోపం. మరి ఏం చేయాలి? కాబట్టి మీరు ఏం చేస్తారంటే అంతా భగవంతుని మీద, ఆ మహావిష్ణువు మీద భారం వేసి మీరు మంచినీళ్ళు అంటే ఉదకాన్ని తీసుకున్నందువలన, జలాన్ని తీసుకున్నందువలన మీకు ఎటువంటి దోషము రాదు. కాబట్టి అంతా స్వామి మీద వేసి మీరు పారాయణ చేసి మీరు జలమును స్వీకరించండి అని చెప్పారు. 24వ అధ్యాయము సంపూర్ణం. రేపు 25వ అధ్యాయంలో ఈ కథ కంటిన్యూషన్ ఉంటుంది.